ఆ స్వరం నీలి మేఘాలను కరిగిస్తుంది. ఆ గీతం జగాన్ని ఊయలులిగిస్తుంది. గాలి కెరటాలతో దూబూచులాడుతుంది. ఆ గానం దివిలో విరిసిన పారిజాత పుష్పాల పరిమళాల్ని మన ముంగిటికి తెస్తుంది. దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని తన సుమధుర రాగాల పల్లకిలో ఊయలులిగిస్తున్న ఆ మహిమాన్విత మంత్రముగ్ధగళమే ఎస్ జానకి. రేపు అమృతవర్షిని పుట్టినరోజు. పరువము పొంగే తరుణము నేడే మరి మరి నీకై రాబోదురా మదనా మనసాయరా గునా ఈ వీణా గునా ఈ వీణా ఊగవోయిన రాగహీన అనురాగహీన గునా ఈ వీణా ఊగవోయిన రాగహీన అనురాగహీన గునా ఈ వీణా కదలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువ భామ పొంగి పూచే ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై. ఆరుగురు అక్కా చెల్లెళ్ల మధ్య అతి గారాభంగా పెరిగిన జానకికి బడి అంటే తెలియదట. చిన్నతనం నుంచే రేడియోలో వచ్చే లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాటలు ఆమె లేత కంఠంలో మృదువుగా ప్రతిధ్వనించేవి. అలా ఆమెలో పాడాలనే ఆశ మొగ్గ తొడిగింది. సందర్భం ఏదైనా అందులో చక్కగా ఒదిగిపోగల స్వర మాధుర్యం బహుశా జానకమ్మకు మాత్రమే సొంతమేమో. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం పుడుతూనే పాలకేర్చి పుట్టి జంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే. అప్పట్లో రాజమండ్రిలో క్రాంతి కళామండలి పేరుతో ఓ సంస్థ ఉండేది. ఆ సంస్థ తరపున జానకి వేదికలు ఎక్కడం ఆరంభించారు. చిన్నతనం నుంచి భయం బెరుకు ఎరగని జానకి ఎన్నో సినిమా పాటల్ని మనసారా పాడేవారు. చాలా మంది వెనుక నుంచి రికార్డు వేస్తున్నారేమో అనుకునే స్థాయిలో ఆమె పాటలు సాగేవట. ఆ సమయంలోనే తల్లి మరణం కారణంగా
జానకి హైదరాబాద్ చేరుకున్నారు. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ. నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ. నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటా సంగీతం మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని. రగిలే ఆరాటంలో. పిండ్యాల నాగేశ్వరరావు జానకికి బావా మరదలు సినిమాలో అవకాశం ఇచ్చి పరిశ్రమలో ఆమె స్థానాన్ని మరింత పదిలం చేశారు. అనంతరం వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. స్వరమే కాదు, ఆమెలోని క్రమశిక్షణ సైతం జానకి తక్కువ కాలంలో నిలదొక్కునేందుకు తోడ్పడ్డాయి. రాజా మార్తాండ తేజ, ప్రియానంద భోజ, మీ శ్రీ చరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి, మేము భరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు. భయముతో భక్తితో అనురక్తితో ఛాయంగల విన్నపములు. సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. కదిలాయి నదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. లాలి పరమానంద రామ గోవింద గోవింద. లా 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 లా. లా 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 లా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడు. ఎందరో ఉత్తండుల సంగీత సారథ్యంలో జానకి గళం పురివిప్పింది. ముఖ్యంగా జానకి కంఠం నుంచి ఎన్నో ప్రయోగాలు జాలువారేవి. సప్తపదిలో గోవుళ్ళు తెల్లనా అంటూ చిన్నపిల్లాడి గళాన్ని అనుకరించిన, స్వాతి ముత్యంలో సువ్వి సువ్వి అంటూ ఆర్ద్రతను అనుసరించిన, అది జానకి స్వరంలోని ప్రత్యేకతే అని వేరుగా చెప్పాలంటారా? గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన, గోధూళి ఎర్రన ఎందువలన. తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా, ఎందుకుండావు కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా. ఏమో తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా,
ఇది మా సంబరాల్లో పాడుకునే సీతం వారి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడలే నవ్వాలమ్మా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. ఎటువంటి పాటనైనా వినసొంపుగా మలిచే అమృతధార జానకి గళం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య శైలులు ఆమె కంఠాన్ని అలవోకగా అల్లుకుపోతాయి. ఏ భాషలో పాడినా పాటను అర్థం చేసుకుని నుడికారం యాసను గ్రహించి సునాయాసంగా గానం చేసే జానకి భారతీయ భాషలతో పాటు జపనీస్, జర్మనీ, సింహళ భాషల్లోనూ పాడారు. ఆమె తెలుగులో కంటే మలయాళం, తమిళంలోనే ఎక్కువగా పాటలు పాడారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ గళంలో నవరసాలు చక్కగా ప్రతిధ్వనిస్తాయి. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, ఇద్దరొత్తికైనారు, ముద్దు ముద్దుగున్నారు. ఇద్దరొత్తికైనారు, ముద్దు ముద్దుగున్నారు. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. ఈ పిల్లకు మనసైంది, ఆ కళ్ళకు తెలిసింది. ఆ పిల్లాడు వలచింది, ఈ బుగ్గకు సిగ్గైంది. కళ్యాణం వైభోగం నేడు రేపు ఖాయం అన్నారు. మేళాలు తాళాలు. క్రమంగా డాక్టర్లు ఆమెను ఎక్కువగా పాడొద్దని సలహాలివ్వడం, కొత్త తరం గాయనీమణులు రంగప్రవేశం చేయడంతో జానకి పూర్తిగా భక్తి గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు. కేవలం పాటలు పాడటం, వరుసలు కట్టడం మాత్రమే కాదు, జానకి స్వయంగా పాటలు రాస్తారని చాలా మందికి తెలియదు. ఇంత విస్తృతి గల గాయని కాబట్టే ఎన్నెన్నో అవార్డులు జానకిని వెతుక్కుంటూ వచ్చాయి. నాటికి నేటికి ఈనాటికి ఆమె గళం అజరామరం. అది 5 దశాబ్దాల పాటు దక్షిణ భారతంలోని ప్రతి హృదయాన్ని తాకింది. మరి దాని గోపాల, చుర్రుమంది నీ చూపు నాకేలా. ఎర్రాని కుర్రదాని గోపాల, చుర్రుమంది నీ చూపు నాకేలా. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని పుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల